బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు కాల్ రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. బాంబు ఉందంటూ ఇటు సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ తనిఖీలను చేపట్టారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేశారు అధికారులు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని కామారెడ్డి వాసిగా గుర్తించారు పోలీసులు. అయితే నిందితుడిని విచారించిన పోలీసులు మతిస్థిమితం లేదని తేల్చారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ కాల్ ఫేక్ కాల్ అంటూ తేల్చేసినట్టు తెలుస్తోంది పోలీసులు. అసలు ఫేక్ కాల్స్ ఇటు ఎందుకు వస్తున్నాయి అనుకోవాలి, అప్డేట్స్ ఏంటి? ఉదయం 8 గంటల ప్రాంతంలో సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి వెంటనే ఎక్కడెక్కడ ఇతరులు ఎంట్రీ ఇచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా వాళ్ళు అనేక రకాలుగా కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్ళైతే కనపడలేదు. దీంతో ఈ కాల్ వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీశారు. ఆరా తీసినప్పుడు కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి కూడా ఇట్లా కాల్ వచ్చినట్టుగా నిర్ధారణ చేశారు. అయితే ఆయనకి మతిస్థిమితం బాగలేకుండా ఇట్లా కాల్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇట్లానే చేస్తారా ఏంటన్న దానిపై కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే మతి స్థిమితం లేకపోతే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని ఎందుకు చెప్తామంటూ కూడా ఆ క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఈ 2 నెలల్లో దాదాపు 3 సార్లు కూడా ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాటిపైన కూడా అనేక రకాలుగా కూడా చర్యలు కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అతను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు ఇటీవల చూసాము 2000 జనవరి 26 సంబంధించిన రిపబ్లిక్ డే సంబంధించింది కూడా హైలైట్ లో ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా భద్రతాపరమైనటువంటి పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. అప్పట్లో కూడా ఇలాంటి కాల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేశారు. సో ఈ కాల్ ఇప్పుడు తనిఖీలు చేసిన తర్వాత ఫేక్ కాల్ గా కూడా నిర్ధారించారు కాబట్టి ఖచ్చితంగా కూడా అతనిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.